వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియోలో వచ్చేసి మా హస్బెండ్ ఒక స్వీట్ చూపించబోతున్నాడు, చాలా సింపుల్ది. బట్ దానికంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఎనేబుల్ అవుతుంది, సో దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో ఈ స్వీట్కి వచ్చేసి చాలా సింపుల్, జస్ట్ బ్రెడ్ ఉంటే చాలు, బ్రెడ్ అండ్ షుగర్ అండ్ కొంచెం గీ ఉంటే సరిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ మనకి ఎప్పుడైనా కొంచెం స్వీట్ తినాలనిపిస్తే ఎక్కువ ప్రాసెస్లో కాకుండా ఇలా సింపుల్గా చేస్తే పిల్లలు తింటారు, మనం కూడా చాలా బాగుంటుంది స్వీట్ అయితే. ఇది కంప్లీట్గా మా హస్బెండ్ ప్రాసెస్, నేను ఇందులో ఏమీ చేసింది లేదు. సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మొత్తం కూడా గీ అనేది మనం వేసేసుకోవాలి. సో గీ వేసేసుకున్నాక ఇక్కడైతే మేము ఓన్లీ 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాము. సో మీరు ఎన్నైనా తీసుకోవచ్చు, మా ప్యాన్లో అయితే ఈ 4 కరెక్ట్గా పట్టాయి కాబట్టి 4 తీసుకున్నాము. సో ఈ 4 తీసుకొని అన్నీ కూడా మనకి మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే బాగుంటుంది. ఏం లేదు, ఇక్కడ మనం బ్రెడ్ని రోస్ట్ చేసుకుంటాం కదా, సో అలా రోస్ట్ చేసేసుకోవాలి. మంచిగా కలర్ చేంజ్ అవ్వాలి. అండ్ దట్టు కొంచెం అలా ఫ్రై అయితే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది కదా. అండ్ దట్టు నెయ్యి అనేసరికి ఇంకా బాగుంటుంది. మెయిన్గా మనం స్వీట్ అనేసరికి ఖచ్చితంగా నెయ్యి అయితే యూస్ చేస్తాం కదా, టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది కదా. సో అలా అండ్ ఇలా కొంచెం మనము మీడియం టు లో ఫ్లేమ్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. అండ్ దాంతోపాటు పైన కూడా కొంచెం అలా నెయ్యి అలా వేస్తే ఏంటంటే మనం ఈ పక్క కొంచెం టర్న్ చేసినప్పుడు కూడా మనకి బాగుంటుంది. సో దానికోసమని ఈ పక్క కూడా మీరు అంటే ఇంకో సైడ్ కూడా నెయ్యి వేసేసుకోండి. సో మధ్యలో కూడా వేసుకుంటే ఏంటంటే మన సైడ్స్కి అన్నిటికీ పోతుంది, ఎందుకంటే మన ప్యాన్ ఇలా ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఇంకో సైడ్ టర్న్ చేసేసుకోవాలి. సో ఇలా చేసుకుంటున్నప్పుడు ఏంటంటే కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి, అప్పుడైతేనే బాగుంటుంది. లేదంటే కొంచెం అంటే మెత్తగా ఉంటే అంత బాగుండదు ఈ స్వీట్ వచ్చేసి. మనము ఫ్రై చేసినప్పుడు అలా కొంచెం రోస్ట్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం క్రంచీగా అయిపోతుంది కదా, సో అప్పుడైతే చాలా చాలా బాగుంటుంది. మేమైతే ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాము, మీరు మామూలుగా బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. బట్ బ్రౌన్ బ్రెడ్ కంటే ఈ స్వీట్కి అయితే మిల్క్ బ్రెడ్డే బాగుంటుంది. సో ఈ స్వీట్ గురించి ఇంత చెప్పే బదులు చాలా సింపుల్గా అయిపోతుంది. యాక్చువల్లీ ఈ స్వీట్ వచ్చేసి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, అంటే మనకి కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి కదా, కొంచెం ఎక్కువ ఉంటాయి కదా మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు లేడీస్కి. సో అప్పుడు ఏదన్నా స్వీట్ తినాలి అనిపించినప్పుడు మా హస్బెండ్ చాలా క్విక్గా చేసినాడు. అప్పుడు నాకెందుకు ఇది చాలా నచ్చింది. అండ్ దాంతో ఒక 2-3 టైమ్స్ చేశాడు. అండ్ చాలా రోజులతో ఈరోజు చేస్తూ ఉన్నాడు. చాలా సింపుల్గా ఉంటుంది బట్ చాలా బాగుంటుంది. సో ఇలా ఇంకో సైడ్ కూడా మనం టర్న్ చేసుకొని 2 సైడ్లు కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. బాగా రోస్ట్ అని చెప్పేసి మొత్తం మాడిపోయేంత వరకు ఉంచొద్దు. కొంచెం అలా కలర్ చేంజ్, మనకి ఇలా కొంచెం అలా స్పూన్తో ఇలా అంటే మనకి మనకి క్రంచీగా ఉంటే ఎలా సౌండ్ వస్తుంది, సో అలా సౌండ్ వస్తే సరిపోతుంది, చాలా బాగుంటుంది ఇది. సో ఇంకో సైడ్ కూడా అంటే 2-3 టైమ్స్ అలా మా హస్బెండ్ అయితే టర్న్ చేసుకుంటున్నాడు. మనమైతే కొంచెం ఒక్కసారికి తీసేస్తాము, బట్ ఇంకా కొంచెం జెంట్స్ కదా, ఎక్కువ పెద్దగా కిచెన్లోకి రారు కాబట్టి వచ్చినప్పుడైనా పర్ఫెక్ట్గా చేద్దాం అనుకుంటారు కదా. మీ ఇంట్లో కూడా అంతే కదా, మేబీ హస్బెండ్ ఉన్నా లేదంటే బ్రదర్స్ ఎవరైనా ఉన్నా కూడా అంతే కదా. సో ఇంకో సైడ్ కూడా బాగా ఇలా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న దాన్ని మొత్తం కూడా వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ఏంటంటే కొంచెం దీనికి షుగర్ సిరప్ అనేది మనం రెడీ చేసేసుకోవాలి. సో దానికోసమని కొంచెం షుగర్ తీసేసుకోండి. ఫస్ట్ అయితే దీన్ని అంతటి కూడా మా హస్బెండ్ ఒక వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేస్తా ఉన్నాడు ఇంకా. సో మేమైతే ఇక్కడ ఓన్లీ 4 తీసుకున్నాము, మీరు కావాలంటే ఎన్నైనా తీసుకోవచ్చు. మేము ఉండేది ఇంట్లో 3 మెంబర్సే కాబట్టి 4 ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ దట్టు కొంచెం స్నాక్స్ టైం కాబట్టి ఏదైనా కొంచెం సింపుల్గా తీసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా. సో ఇక్కడ వచ్చేసి సేమ్ ఇంకా స్టవ్ ఆల్రెడీ ఆన్లోనే ఉంది కదా, సో వేరే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఏంటంటే షుగరు అండ్ వాటర్ వేసేసుకోవాలి. ఇక్కడ మెజర్మెంట్స్ అయితే ఏమి చూపించట్లేదు, మామూలుగా మనం అయితే ఇంత వేయాలనుకుంటాం, బట్ జెంట్స్ కదా ఎప్పుడో ఒకసారి చేసేది, ఆయన చేతికి ఎంత వస్తే అంత వేస్తా ఉన్నాడు. బట్ పర్ఫెక్ట్గా సరిపోయింది నిజంగా. సో మేబీ ఒక 4 కాబట్టి కొంచెం ఒక హాఫ్ బౌల్, మనకి ఏదైనా మనకి బౌల్స్ ఉంటాయి కదా, సో అలా, లేదంటే మనకి టీ తాగే గ్లాసెస్ ఉంటాయి కదా, సో దాంట్లో హాఫ్ తీసుకున్నా సరిపోతుంది షుగర్ అనేది. సో హాఫ్ అలా తీసుకున్న దానికి అందులో హాఫ్ అలా వాటర్ తీసుకోవాలి, అంటే 1:1/2 రేషియోలో తీసుకుంటే బెటర్. ఎందుకంటే షుగర్ సిరప్ అనేది మంచిగా ఏమంటారు తీగపాకం అంటారు కదా, సో అలా తిక్కుగా ఉంటేనే ఈ స్వీట్కి బాగుంటుంది. సో దానికోసం ఇక్కడ చూసి వేసేస్తా ఉన్నాడు. సో ఇన్నిసార్లు వేస్తా ఉంటే మీకు కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి నేనైతే చెప్తా ఉన్నాను, 1:1/2 రేషియోలో వేసుకుంటే సరిపోతుంది. షుగర్ 1 అలా వేసుకుంటే దానికి హాఫ్ అలా వాటర్ వేసుకుంటే బాగా మంచి థిక్గా వస్తుంది, అప్పుడైతేనే బాగుంటుంది కదా. సో ఈజీగా ఒక 1-2 మినిట్స్ అయితే పడుతుంది. అండ్ ఇక్కడ హై ఫ్లేమ్లోనే పెట్టేశాడు మా హస్బెండ్, కొంచెం త్వరగా అవ్వాలని చెప్పి. సో ఇలా చేసేస్తా అంటే షుగర్ మొత్తం బాగా కరిగిపోయి అప్పుడు మనకి స్వీట్ అనేది ఇంకా బాగుంటుంది.
ఒక 2 మినిట్స్ అలా మనం మంచిగా బాయిల్ చేసామనుకో మనకి ఈజీగా రెడీ అయిపోతుంది. సో దీంట్లోకి ఇంకా షుగర్ మొత్తం కరిగిపోయింది, కొంచెం పాకం రెడీ అవుతుంది అన్నప్పుడు ఒక 2 to 3 యాలకులు ఉంటాయి కదా, అంటే ఇలాయచి, సో దాన్ని మంచిగా దంచి వేసేసుకోవాలి. సో ఇంకా లాస్ట్లో మనకి మంచిగా తీగ పాకం అన్నాను చెప్పాను చూడండి, ఇక్కడ మీకు వీడియోలో చూసి అర్థమైపోతుందిగా, బాగా థిక్గా ఉండాలి ఈ పాకం అనేది, అప్పుడే బాగుంటుంది. అండ్ ఇలాచి డెఫినెట్గా మంచి ఫ్లేవర్ వస్తుంది కదా మనం చేసే స్వీట్కి, చాలా బాగుంటుంది. సో ఇలా మంచిగా బాయిల్ అయిన తర్వాత మనకు అప్పుడే తెలిసిపోతుంది, ఆ బబుల్స్ అన్నీ కూడా ఎక్కువ ఫామ్ అయిపోతూ ఉంటాయి, అంటే అప్పుడు మనకి మంచిగా తీగ పాకం వచ్చినట్టు. సో అలా ఉన్నాక ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక దీన్ని కొంచెం మరీ కంప్లీట్గా అంటే కూల్ చేయకపోయినా కానీ ఒక మీడియంలో ఉంటుంది కదా మనకి హీట్ అనేది, సో అప్పటి వరకు కొంచెం ఉంచేసిన తర్వాత సో దీన్ని ఇంకా మనం బ్రెడ్ని మనం బాగా రోస్ట్ చేసుకున్నాం కదా గీలో, సో దానిపైన వేసేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది, బట్ చాలా చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించింది అండ్ బ్రెడ్స్ అన్నీ ఇంట్లో ఉన్నాయి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇంకా ఒక ప్లేట్లో ఒక్కొక్క బ్రెడ్ పెట్టేసుకొని దానిపైన అంతా కూడా ఈ షుగర్ సిరప్ ఉంది కదా, సో ఈ సిరప్ని అంతా కూడా వేసేస్తా ఉన్నాడు మా హస్బెండ్. ఒక్కొక్క దాన్ని అలా పైన వేసేస్తే బాగుంటుంది. లేదు మీరు అంటే మేము ఇక్కడ ఓన్లీ 4 వాటికే చేసాం కాబట్టి ఇలా, మీరు కనుక కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నారు అండ్ మీకు దగ్గర షుగర్ సిరప్ అనేది ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంది అని అనుకుంటే మాత్రం మీరు ఆ షుగర్ సిరప్లో ఈ బ్రెడ్ని డిప్ చేసి తింటే ఇంకా 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 బాగుంటుంది నిజం చెప్పాలంటే. అండ్ లాస్ట్లో మా హస్బెండ్ అలాగే డిప్ చేసేసరికి టేస్ట్ ఇంకా బాగుంది. బట్ ఏదన్నా కొంచెం ఆల్రెడీ మనకి ఇది మిల్క్ బ్రెడ్ కదా, ఇది ఎలాగో స్వీట్గానే ఉంటుంది, సో దానికోసమని మరీ ఓవర్గా వేసుకున్నా కూడా మరీ ఏదో చక్కెర పాకం తిన్నట్టుగా డైరెక్ట్గా తిన్నట్టుగా ఉంటుంది. సో దానికోసమని అలా కొంచెం పైనుంచి అలా వేస్తేనే కూడా బాగుంటుంది. ఇంకా అంటే అది ఇంకా మీరు స్వీట్ తినేదాన్ని బట్టి ఉంటుంది. కొంచెం ఓవర్గా తినేవాళ్ళు అంటే కొంచెం స్వీట్నెస్ ఎక్కువ తినేవాళ్ళు మాత్రం అలా, లేదు మాకు కొంచెం మీడియంగా ఉన్న సరిపోతుంది అనుకుంటే మాత్రం ఇలా పైనుంచి వేసుకున్నా సరిపోతుంది. బట్ ఇలా వేసుకున్నాక అప్పుడే తినేద్దు, కొంచెం అలా అది పీల్చుకోవడానికి టైం పడుతుంది కదా. అండ్ దట్టు మనం ఇలా గీలో రోస్ట్ చేసేసరికి ఏంటంటే కొంచెం క్రంచీగా అయిపోయింది, మెత్తగా ఉంటే త్వరగా పీల్చేసుకుంటుంది, బట్ ఇలా క్రంచీగా అయిపోయేసరికి కొంచెం టైం టేకింగ్. సో అలా ఉన్నదాన్ని ఇంకా మనం ఈ పక్క కూడా తిప్పేసుకుంటే ఏంటంటే బాగా బాగా పట్టేసుకుంటుంది అన్నట్టు. సో చాలా చాలా బాగుంటుంది అప్పుడైతే. సో ఇలా మనం అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత దీనిపై నుంచి మనం ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అంటే మంచిగా గ్రేట్ చేసిన ఎండు కొబ్బరి, అంటే తురిమిన ఎండు కొబ్బరి పైనుంచి వేసుకుంటే టేస్ట్ అద్దరిపోతుంది నిజంగా. మనం తినేటప్పుడు ఎండు కొబ్బరి తగులుతూ ఉంటుంది, చాలా 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 బాగుంటుంది. అండ్ చెప్పాను కదా వీడియో మధ్యలో ఇది కంప్లీట్గా మా హస్బెండ్ రెసిపీ అని, నాకైతే ఈ రెసిపీనే తెలియదు. అప్పుడెప్పుడో పెళ్ళైన స్టార్టింగ్లో అండ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ మధ్య కూడా చేశాడు, అంటే చాలా తక్కువే చేసేది, బట్ చాలా చాలా బాగుంటుంది. అంతే కదా, ఎప్పుడు చేసేవాళ్ళు చేసేదానికంటే అప్పుడప్పుడు చేస్తేనే, అంటే అప్పుడప్పుడు చేసేవాళ్ళు చేస్తేనే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా. సో ఇంకా కొంచెం నేను చెప్పాను కదా అప్పుడే మనం తినొద్దని, ఒక్క 1 to 2 మినిట్స్ అలా గ్యాప్ ఇచ్చిన తర్వాత నేను దీన్ని కట్ చేసేస్తా ఉన్నాను. కొంచెం హార్డ్గా ఉంది ఎందుకంటే మనం గీలో రోస్ట్ చేసాం కదా, బట్ ఓకే మనం పైనుంచి కొంచెం షుగర్ సిరప్ వేసాం కదా, సో దానివల్ల కొంచెం స్మూత్గా అయిపోతుంది, బట్ చాలా చాలా బాగుంది. నేనైతే ఇలా ముక్కలు కట్ చేసి తింటా ఉన్నాము, మీరు కట్ చేయాలంటే చేసుకోవచ్చు, లేదంటే అలాగే తినేయచ్చు, బట్ ఇలా కట్ చేసి తింటే మాత్రం బాగుంటుంది. చెప్పాను కదా పైనుంచి కొబ్బరి అసలు ఎక్సలెంట్ నిజంగా. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.